ఈరోజు వచ్చేసి అయితే నాకు చాలా హ్యాపీ అయితే ఉన్నది. మనకు 4 రోజుల తర్వాత అయితే పూర్తిగా పత్తి గింజలనేది అయితే బయటకైతే వచ్చినాయి. అన్న మనకి ఈ సంవత్సరం వచ్చేసి అయితే పత్తి గింజలనేది అయితే నాటుకున్నామని వీడియో అనేది చేసినా కదా! ఆ పత్తి గింజలు వచ్చేసి అయితే మనకు 4 రోజుల తర్వాత అనేదైతే మొత్తం అనేదైతే మొలచడం అయితే జరిగింది. ఈ విధంగా మనకు మొదట వచ్చేసి అయితే చాలా సంవత్సరం పాటు అనేది పంట అయితే అయిపోతుందిగా మొదట మనం పత్తి అయితే పెట్టినప్పుడు అనేది చాలా హ్యాపీ అయితే బాగా అయితే ఫీల్ అయితే అవుతాము. ఇలా పత్తి అనేది అయితే మలిచినప్పుడు మొదట. ఎందుకనంటే మనకు కొత్తగానే అయితే కొత్త సంవత్సరం అనేది అయితే మనం జనవరి రోజు ఏ విధంగా అయితే చేస్తామో మనం పంట అనేది అయితే ఏసినప్పుడు గానీ, మనం కొత్తగా అనేదైతే గింజ అయితే భూమిలో నుంచి వస్తది కాబట్టి మనకి రైతుకి అనేది అయితే చాలా హ్యాపీగా అనేదైతే ఉంటాము. ఈరోజు వచ్చేసి అయితే నాకు చాలా హ్యాపీ అయితే ఉన్నది. మనకు 4 రోజుల తర్వాత అయితే పూర్తిగా పత్తి గింజలనేదైతే బయటకైతే వచ్చినాయి. మనం ఈ విధంగానైతే ఇది వచ్చేసి అయితే పత్తి ఏ విధంగానైతే నాటినామో అయితే ఇక్కడ చూడొచ్చు. మీరుకొచ్చేసి అయితే మనము ఫస్ట్ అనేదైతే బోదైతే నాటిన తర్వాత మనకు చెట్టుకి గ్యాప్ వచ్చేసి అయితే మనము అడుగున్నర గ్యాప్ అనేదైతే పెట్టుకున్నాము. మనకు సాలుకి గ్యాప్ వచ్చేసి అయితే సాలుకి గ్యాప్ వచ్చేసి అయితే 3 అడుగుల గ్యాప్ అనేదైతే ఉంది. మనకు చెట్టు మధ్యలో గ్యాప్ వచ్చేసి అయితే అడుగున్నర గ్యాప్ అనేదైతే ఉంది. మనకి ఈ విధంగానైతే బాగా గాలి అనేదైతే తోలేకెళ్ళేటట్లు అనేదైతే మనం పెట్టుకోవాలి. ఈ విధంగానైతే పెట్టుకున్నట్లయితే మనకు చాలా వరకు అనేదైతే చెట్టుకొచ్చేసి అయితే గాలి అయితే తగలాలి. గాలి అయితే తగిలినప్పుడు అనేదైతే కాయ ఫ్రీగా అనేది ఉండి మనకు కాయ ఎక్కువ అనేది కాసడం అయితే జరుగుతుంది. పత్తి కూడా అయితే బాగా అయితే ఉంటుంది. మన ఫ్లవరింగ్ అనేది అయితే చాలా మంచిగా అయితే ఉంటుంది. ఈ విధంగానైతే మనము పొలంలో అయితే నాటుకోవడం అయితే జరిగింది. మరి మీకు ఎలా అనిపించిందో తప్పకుండా అయితే కామెంట్ అయితే చేయండి. మీరు కూడా అయితే పత్తి అయితే నాటినారో లేదో ఇంకా కామెంట్ అయితే చేయండి. మేము వచ్చేసి అనేదైతే ఇది వచ్చేసి మనం 1వ తారీఖు 5వ నెల 2026 మనం ఈ సంవత్సరంలోనే 5వ నెలలోనే అయితే మనం పంట అయితే వేయడం అయితే జరిగింది. మనకు 5 నెలలు పంట అయితే వేస్తే చాలా బాగా అయితే వస్తుంది పత్తి. ఆ విధంగానే అయితే మనం ముందంగానే అయితే వేయడం అయితే జరిగింది. మా సైడ్ వచ్చేసి అయితే ఇంకా వర్షాలు కూడా అయితే రాలేదు. మేము వచ్చేసి అయితే తక్కువ నీళ్ళు అనేది అయితే ఉన్నాయి మాకు. తక్కువ నీళ్ళతోనే మేము డ్రిప్ విధంగానైతే వేసి తక్కువ నీళ్ళతోనే అయితే పెట్టుకొని మనం గింజలనేది అయితే మొలిపించుకోవడం అయితే జరిగింది.